ముందుగా స్టవ్ వెలిగించండి. ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. అది హీట్ ఎక్కాక అందులో ఆయిల్ పోయాలండి. ఆయిల్ వేసుకున్నామండి. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నా దగ్గర నెయ్యి అయిపోయింది కాబట్టి నేను కొంచెం బటర్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ బటర్ కరిగాక చూసారా, హీట్ ఎక్కాక ఇందులో లవంగ దాల్చిన చెక్క బిర్యానీ సరుకులు వేసుకోవాలండి. ఇందులో జీడిపప్పు అండి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పొడుగ్గా చేరుకున్నామండి 2. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు పొడవుగా చేరుకోవాలండి. ఇందులోనే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇలా 1 నిమిషం బాగా వేగించుకోవాలండి. ఇప్పుడు వేగిందండి మనకి. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఒకసారి కలపండి. దీంట్లో కొద్ది మసాలా కూడా అండి. నేను స్టార్ బ్రాండ్ వాడతానండి. ఈ మసాలా బాగుంటుంది, ఇది వేసేయండి. ఇది వేసి ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయే వరకు కలపాలండి. ఇలా 1 నిమిషం
వేగించాకండి 2 నిమిషాలు వేగించుకున్నాకండి ఇది ఇలా పచ్చివాసన పోయిందండి. మనకు ఇప్పుడు బాగా వేగింది కదండి. ఒకసారి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ అండి. దీనికి గ్లాసున్నర వాటర్ పోయాలండి. నేను 2 గ్లాసులు అండి, అందుకే 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. గ్లాస్కి గ్లాసున్నర వేయాలండి బాస్మతి రైస్కి. అదే మీరు ఇంట్లో వండుకునే బియ్యం కాబట్టి గ్లాసుకి 2 గ్లాసులు అండి. ఓకేనండి. ఇందులో ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకున్నాం కదండి. ఈ వాటర్ బాయిల్ అయ్యాక ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలండి. ఇదిగోండి వాటర్ బాయిల్ అయింది చూసారా. ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది కదండి. ఇందులో మనం బాస్మతి రైస్ వేసుకోవాలండి. ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇదిగోండి మొత్తం రైస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మనం కలుపుకోవాలండి. మొత్తం రైస్ వేసేసుకొని కలిపేసుకొనండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. పైన గార్నిష్ చేసుకునండి. కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోవాలండి. ఇలా 3 విజిల్స్ వేయించుకుంటే మీకు వేడి బాస్మతి రైస్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి. ఓకేనండి. కుక్కర్లో బిర్యానీ ఇందాక వండాం కదండి. 3 విజిల్స్ అయినాయండి. ఇప్పుడు నేను మూత తీస్తున్నాను. ఏ విధంగా బిర్యానీ అయిందో మీరు చూడండి. ఇదిగా చూసారా మన బిర్యానీ ఈ విధంగా అయిపోయింది చూసారా. ఇదిగోండి 3 విజిల్స్ అయ్యాక మన బిర్యానీ ఈ విధంగా పొడి పొడిలాడుతూ చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా మీరు కూడా వండుకొని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి.